ఒక అజ్ఞాని, ఒక సంసారి, అహంకార ప్రధాన జీవితం గడిపేవాడు ఒక మాట అంటాడు. ఏమని? నేను ముక్తుణ్ణి. ఇది నిత్యముక్తి కాదు. ఇతని ముక్తి నిజం కాదు, అసహజం, కృత్రిమం. అది తన వ్యాపారానికి, కుటుంబానికి, తన ఆరోగ్యానికి సంబంధించిందై ఉంటుంది. ఇది ఒక బలహీనమైనటువంటి ఆలోచన. అష్టావక్ర మహర్షి అంటారు, జగత్తుతో, దేహంతో, మనస్సుతో, ఇంద్రియాలతో మరి అహంకారంతో మమేకమై జీవించేటటువంటి వ్యక్తికి ముక్తి అసలు ఎలా లభిస్తుంది? అది నిబంధనలతో కూడి ఉంటుంది. అది అనిత్యం. అష్టాంగ యోగాన్ని అభ్యసించి మానసిక శాంతి పొందుతాడు, ఎంతో నియమబద్ధంగా ప్రవర్తిస్తాడు. అయినా కోరికలతో నిండిన మనస్సుకి ముక్తి లభించదు. ఒక జ్ఞాని, ఆత్మస్థితిలో ఉన్నటువంటి జ్ఞాని నేను నిత్యముక్తుణ్ణి అంటాడు. అది సహజం, అది కృత్రిమం కాదు. ఎందుకు? ఆత్మతో ముడిపెట్టబడి ఉంది కనుక. ఇది శాశ్వతం, ఇది నిత్యం. దీనికి షరతులు లేవు, నిబంధనలు లేవు. సూర్యోదయం సమయంలో సూర్యుడు ఎరుపు రంగులో ఉంటాడు. సూర్యాస్తమయ సమయంలో కూడా సూర్యుడు అదే ఎరుపు రంగులో ఉంటాడు. ఉదయం ప్రగతికి చిహ్నం, శ్రేయస్సుకు చిహ్నం. ఎందుకంటే సూర్యబింబం పైకి వెళ్తుంది కాబట్టి. అస్తమయం పతనానికి చిహ్నం, కిందికి దిగుతుంది కాబట్టి. ఉదయ అస్తమయాల్లో సూర్యుడు ఒకే రకంగా ఉంటాడు. రామా, నీకు పట్టాభిషేకం జరుగుతుంది, ఇది సూర్యోదయం వార్త. రామా, నీవు వనవాసం చెయ్యాలి, ఇది సూర్య అస్తమయం వార్త. ఈ రెండు వార్తలకు రాముడి మానసిక స్థితి ఒకే రకంగా ఉంది అంటాడు వాల్మీకి మహర్షి.